इदं ब्रह्म विवर्तत्वात् ब्रह्मा भिन्नं जगत्सदा इदं ब्रह्म विवर्तत्वात् ब्रह्मा भिन्नं जगत्सदा मृद्विवर्तः स्वयं कुम्भः विवर्तः स्वयं कुम्भः मृदभिन्नो यथा तथा मृदभिन्नो यथा तथा నిన్న మనకి ఈ విశ్వమంతా బ్రహ్మా భిన్నమేవ స్వయం భవితుం అర్హతి. కాబట్టి అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వాత్ గుణ అహివత్ అని నేను చెప్పుకున్నా. ఎందుకంటే ఈ విశ్వం అన్నటువంటి ఒక పక్షం సాధ్యమని అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వ హేతు ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా కూడా ఈ విశ్వము బ్రహ్మమే అన్నటువంటి స్థితిని చేశారు. ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు ఇంకొక అనుమానం ద్వారా. ఇదం బ్రహ్మ వివర్తత్వాత్ బ్రహ్మా భిన్నం జగత్ సదా మృత్ ఇదం బ్రహ్మ వివర్తత్వాత్ బ్రహ్మ అభిన్నం జగత్ సదా మృతు వివర్తః స్వయం మృతు అభిన్న యథా తథా. ఇంకొక ఉదాహరణ ఇచ్చి వివర్త పరిణామ రూపం వివర్త రూపం అని రెండు అంటారు. బ్రహ్మ దేనికి చెందిందంటే వివర్త రూపానికి చెందింది అని. పరిణామంలో గుణాలు అన్నీ మారుతూనే ఉంటాయి, రంగు ఒకటే మార్పు. ఉదాహరణ పాలు పెరుగు కాబట్టి వివర్తం అన్నటువంటిది తన రూపాన్ని విడిచిపెట్టి ఇంకొక రూపాన్ని ధరిస్తుంది. ఉదాహరణ ఇచ్చారు, మట్టి ముద్దగా విడిచిపెట్టి అనేక రకరకాల కుండలుగా తయారవుతుంది. అలాగనే అయితే తయారైన మట్టి అన్నింటిలోనూ కుండలన్నింటిలోనూ మట్టి అనువర్తంగానే ఉంటుంది. అనేక రూపాలు తయారైనా కానీ అన్ని కొండల్లోనూ మట్టి అనువర్తంగానే ఉంటుంది. మట్టి లేనిదే కొండ రూపం పోయింది, కొండ రూపం వేరే వచ్చేసింది, మట్టి ముద్ద రూపం పోయింది. అర్థమైందా దానికి? కానీ మట్టి పాత్రలు అన్నింటిలోనూ ఉంటానే ఉంటాయి. అలాగనే చెప్తున్నారు బ్రహ్మ వివర్తత్వాత్. బ్రహ్మ ఏమిటి? ప్రపంచానికి వచ్చింది బ్రహ్మ ద్వారా. ఏ రూపమయ్యా? పరిణామమా వివర్తం అంటే వివర్తత్వాత్, వివర్తం. కాబట్టి అందుకు ఇది ఒక అనుమానం కింద తీసుకున్నారు. ఇదం అనేది పక్షం, బ్రహ్మా భిన్నం. బ్రహ్మ కంటే అభిన్నం సాధ్యం. మనం సాధించింది ఏమిటి? జగత్ బ్రహ్మము కంటే భిన్నమో అది సాధ్యం. సాధ్యం ఇక్కడ ఏమిటంటే జగత్ బ్రహ్మము కంటే. అయితే ఇక్కడ హేతు ఏమిటి? బ్రహ్మ వివర్తత్వాత్. ఇక్కడ హేతువు బ్రహ్మ వివర్త రూపం. బ్రహ్మ వివర్త రూపమే జగత్. బ్రహ్మము యొక్క వివర్త రూపమే జగత్. ఎలాగయ్యా అంటే ఉదాహరణ, మృత్యు వివర్త స్వయం కుంభ. కుంభ అంటే గడవ. కుంభం గడవ అని చదువుకుంటూ వచ్చినప్పుడే ఇప్పుడు దానికి అర్థమైంది. మృత్యు వివర్త స్వయం కుంభ. మృత్యు కంటే
వేరే ఏమిటి, వేరే రూపంలో కనబడుతుంది ఏమిటి, కుండ. మట్టి మనం తయారు చేసిన తర్వాత దాని రూపం వేరేగా కనబడుతుంది. వేరేగా కనబడిన అన్నిటిలోనూ మట్టే ఉంటుంది. అలాగని ఉదాహరణకి చెప్పి ఇప్పుడు స్వయం కుంభ. స్వయం కుంభం ఏంటి? మృత్యువు యొక్క వివర్త రూపమే కుంభము. అది ఎలాంటిది? మృత్యు అభిన్న. యథా యథా మృత్యువు కంటే భిన్నమో కాదో తథా ఆ ప్రకారముగా బ్రహ్మ అభిన్నం జగత్ సదా. తథా ఆ ప్రకారముగా యథా తథా యథా మృత్యు వివర్త స్వయం కుంభ. మృత్యు యొక్క వివర్త రూపమే కుంభము కడవ. అయితే మృత్యు కంటే అభిన్నమే కానీ భిన్నమది కాదు. తథా ఆ విధముగా ఇదం జగత్తు బ్రహ్మ వివర్తత్వాత్. బ్రహ్మ యొక్క వివర్త రూపమే. కానీ వివర్తం అని చెప్పి బ్రహ్మ కంటే భిన్నం ఉన్నదంటే కాదు. బ్రహ్మ అభిన్నం. కొండ ఏమి వివర్త మట్టి కంటే వేరుగా ఉండదు. అలాగే బ్రహ్మ వివర్తం అని చెప్పి బ్రహ్మ కంటే జగత్తు వేరు. బ్రహ్మకి అభిన్నమే జగత్తు, మృత్యుకి అభిన్నమే కొండ. మృత్యుకి అభిన్నమే కొండ, అలాగే బ్రహ్మకి అభిన్నమే జగత్. అదే చెప్పినటువంటిది అతి విశేషం. కాబట్టి ఈ ప్రకారముగా ఇదం ఇదం అనేది ఇదం జగత్, ఇదం అనేది ఇదం జగత్. కాబట్టి ఆ జగత్ లాస్ట్లో ఉంది, అది ఇదం పక్కన తీసుకోవచ్చు. ఇదం జగత్తు బ్రహ్మ వివర్తత్వాత్. అది బ్రహ్మ యొక్క వివర్త రూపమే అయినప్పటికీ బ్రహ్మ అభిన్నం, బ్రహ్మ కంటే భిన్నమో కాదు అని చెప్పి ఎట్లాగయ్యా కాదంటావు అంటే ఉదాహరణ ఇచ్చారు. అది యథా తీసుకుంటే ఇది తథా, ఇది యథా తీసుకుంటే అది తథా. అది తీసుకుంటే ముందు దృష్టాంతం తీసుకుంటే దృష్టాంతకు తథా, దృష్టాంతం తీసుకుంటే దృష్టాంతం తథా అని. కాబట్టి ఉదాహరణ ఏంటి? మృత్యు వివర్త. అక్కడ బ్రహ్మ వివర్త, ఇక్కడ అక్కడ బ్రహ్మ వివర్త కిమస్తి జగత్ అస్తి, ఇక్కడ మృత్యు వివర్త కిమస్తి ఘటమస్తి. కింటు మృత్యుకి అభిన్నం ఘటం, అలాగే బ్రహ్మకి అభిన్నం జగత్. రెండు మొక్కలు అర్థమైన అందరికీ ఏమంటారు? ఏమీ లేదు, రెండే మొక్కలు. ఎందుకంటే కొండ మట్టి నుంచి కొండ పుట్టిందా, దీనికి ఒక పేరు పెట్టారు వివర్త రూపము. ఏ రూపము? అది. అలా మట్టి నుంచి కొండ వచ్చినప్పుడు ఏం పెట్టారు? వివర్తము. సరే, అయితే మట్టి కంటే కొండ భిన్నం అర్థమైంది కదా. కొండలోని మట్టి ఉంది, కొండ పుట్టక ముందు మట్టిలో ఉండే కార్యమో ఉంది. అలా అనుకోండి, అది. కాబట్టి ఇక్కడ ఏమనుకోవాలంటే మట్టి నుంచి కొండ పుట్టింది, మట్టి కొండలోనూ ఉండదు. కాబట్టి మట్టి కంటే కొండ వేదం భిన్నమా అభిన్నం అంటే అంతే. ఇది మనం తెలుసుకోవాల్సినంత అలా కరెక్ట్గా తెలుసుకుంటే పెద్దది అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక ఏమి బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది, బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది. దాన్ని కూడా ఏమంటారు? వివర్తం అంటారు. దాన్ని కూడా వివర్తం అంటారు. బ్రహ్మ నుండి జగత్తు పుడితే దానికి రూపం అంటారు, వివర్త రూపము అంటారు. సరే, అప్పుడు బ్రహ్మ కంటే బ్రహ్మ జగత్తులో అంతటా వ్యాపించే ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మము కంటే జగత్తు భిన్నముగా లేదు, మట్టి కంటే కొండ భిన్నముగా లేదు. భిన్నముగా దీని ఆకార వికారాలు ఉంటాయి, భిన్నముగా దాని ఆకార వికారాలు ఉన్నాయి.
దీని ఆకార వికారాలు ఉన్నాయి. ఘటమని చూసుకుంటే ఘటముగా భావిస్తే ఇంకా మట్టి ఊసెత్తుకోకపోతే తెలియదు వాడికి. ఇది ఘటం చూస్తూ ఇది మట్టి ఘటము అని పేరు పెట్టామనుకోండి, దానికి బంగారు ఘటము మట్టి ఘటం అని పెడితే మట్టి ఘటం అంటే అప్పుడే మట్టి కంటే ఘటం భిన్నమో కాదు. ఇది బ్రహ్మరూపం జగత్ అనుకున్నాను అనుకోండి, మాటికి ఇప్పుడు ఏమైపోయింది, బ్రహ్మ కంటే ఈ జగత్తు రూపము, మట్టియే కొండ, అది ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 109 బ్రహ్మా భిన్నం స్వతస్సత్తా రహితత్వాదిదం జగత్తు రహితత్వాదిదం జగత్తు శుక్తిరూప్యవదిత్యాద్యాః శుక్తిరూప్యవదిత్యాద్యాః జయంతి బహుయుక్తయః సుక్తౌ రూప్యః సుక్తిరూప్యః. సుక్తి ఎందు రూప్య, మనము సముద్రంలోకి వెళ్ళాము, ఆ ఒడినన్నీ కూడా ఏమిటి చిన్న ఉంటాయన్నమాట, చిన్నగా పెద్ద దీనిలాగా. దాంట్లో అది ధోరణి శిష్యుడికి ఎలా కనబడుతుందంటే సముద్రంలో ఉన్న రోజు నుండి వెండిలా కనిపిస్తూ అది వెండిలాగా వెలుస్తూ ఉంటుంటాయి. కాబట్టి వెండి అనుకుంటామా, అయితే మెరుస్తూ ఉంటుంటాయి కానీ అది వెండి వెండి కాదనుకోండి. సుత్తు ఒక దగ్గర అదొక దగ్గర ఉందంటే అదొక దగ్గర, ఆ సుత్తి ఎందు ఉన్నటువంటిది వెండిలాగా నిలిచి అది వెండి అనుకుంటాం ఒకసారి అది వెండి మాదిరిగా కనబడితే వెండి ఉంటాయి. దాని లైటింగ్ అటు ఇటు వెళ్ళేసరికి అది ముత్యంలా కూడా కొంతమందికి కనబడుతుంది. కాబట్టి వెండి తీసుకోవడం సుక్తి ఎందు సుక్తవు రజతం, దానికి ఉదాహరణ సుక్తం రజతం విజయకొట్టు రూప్యం, అది రూప్యం విజయకొట్టు రజతం. రజతం అంటే వెండి, అందరికీ తెలిసిపోయిందా, స్వర్ణం అంటే బంగారం, రజతం అంటే వెండి. కాబట్టి ఆ సుక్తి యందు రజితము ఎలా ప్రకాశిస్తూ ఉన్నదో అది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వెండి లేదు. అలాగనే బ్రహ్మమునందు జగత్తు కూడా ఆ విధంగానే ప్రకాశిస్తూ వాస్తవంగా విచారిస్తే ఇది ప్రపంచము లేనిది. ఎందుకంటే వినాశం చాలా కాలానికి వినాశం అవుతుంది కాబట్టి లేనిది, అది వెంటనే తెలిసిపోయింది కాబట్టి అదే రజ్జువునందు సర్పము కానీ, సుక్తి అందు రైతులు కానీ, మోడునందు పురుషుడు కానీ, ఇవన్నీ అప్పటికప్పుడే తీర్మానం అవుతాయి. ఇది అప్పటికప్పుడే తీర్మానం అవుదాం. ఇది క్రమంగా జ్ఞానం ద్వారా ఇది లేనిది అనేది మనకి సిద్ధం అవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇవి ఈ ప్రకారముగా బ్రహ్మకి జగత్తుకి అభేదమని బహుయుక్తయ, చాలా యుక్తులు, ఒకటే రెండా అనేక యుక్తుల ద్వారా జయంతి. జయంతి ఏంటంటే సాధన సాధ్యం చేయడం జరిగింది. సాధన అది ఏంటంటే గెలవడం. జయించావా ఓడిపోయావా అంటారు, జయం అంటే ఇంకేం గెలిచినట్టు. అలాగనే అనేక ఉదాహరణల ద్వారా బ్రహ్మ కంటే జగత్తు భిన్నము కాదని తప్పగా ఒప్పుకోవడం అందరూ జరిగినది అన్నదానికి జయంతి. అదే అనమాట, జయంతి కావాలి. అందుచేత ఇది కూడా
ఒక ఉదాహరణ, శుక్తి ఎందు రూప్యము. మనకి శుక్తికి ఈ వెండికి అభేదమే. అభేదం ఇచ్చేస్తే మనకి అది వెండిలా కనబడుతుంది. అది అలాగా. కానీ వాస్తవంగా విచారిస్తే వెండి అక్కడ లేదు. ఆ ప్రకారంగా అయితే దీనికి స్వతహా సత్తా ఉన్నదా అంటే వెండికి స్వతసత్తా లేదు. అది అన్నమాట. ఇక్కడ జగత్తుకి స్వతసత్తా లేదు, ఇక్కడున్న వెండికి స్వతసత్తా లేదు. కానీ సత్తా వద్దు భాసతే. జగత్తు కూడా సత్తా రూపంలోనే కనబడుతుంది, అర్థమైంది కదా. దాని ఎందు శుద్ధి ఎందు వెండి కూడా సత్తా రూపంలోనే కనబడుతుంది. కానీ దీనికి స్వత సత్తా లేదు, దానికి స్వత సత్తా లేదు. ఇప్పుడు రాటి ఎందు పాము కనబడింది. పాము స్వత సత్తా ఎక్కడిది ఉన్నది? త్రాటికే స్వత సత్తా, పాముకి స్వత సత్తా లేదు. దానికి అలాగనే వెండికి స్వత సత్తా లేదు. అలాగనే జగత్తుకు స్వత సత్తా లేదు. అయితే సత్తా లేదు కాదా అనుకోని భేదమా? భేదం లేదు. సత్తా లేదని ఏమి భేదం ఉందంటే భేదం లేదు. భేదం లేదు. అది ఒకలాగే కనబడుతుంది. అలాగనే ఎందుకు భేదం లేదు అనుకోవడం, ఏది సత్తా ఉందో ఆ సత్తా దీంట్లో అనుశ్యోతమై ఉన్నది. ఆ సత్తా అణువులో అనుశ్యోతమై మనకు కనబడిన వెండిలో ఏమి ఆ వెండి సత్తా ఉంది కదా, అది అణువులో వ్యాపించి ఉన్నది. మనకు కనబడిన కుండలో కుండ మట్టి ఉన్నంత కాలం లేకపోయినా ఆ మట్టి కుండలో అణువులో సత్తా వ్యాపించే ఉన్నది. అలాగనే ఆత్మ ఈ జగత్తులో అణువులో వ్యాపించే ఉన్నది. అందుచేత జగత్తుకి అది భిన్నము ఇది సిద్ధి అన్నమాట. 109 ఈ విధంగా చెప్పి 110 విశ్వస్య బ్రహ్మా భిన్నత్వే శ్రుతయోపి చ జాగ్రతి. విశ్వస్య బ్రహ్మా భిన్నత్వే శ్రుతయోపి చ జాగ్రతి. ఐతదాత్మ్యమిదం సర్వం ఐతదాత్మ్యమిదం సర్వం స ఇదం సర్వమిత్యుత. స ఇదం సర్వమిత్యుత. పరికారం పడింది ఐతి అని, అది తా అని దిద్దుకోవాలి. ఐతదాత్మ్యమిదం సర్వం. కాబట్టి ఇది శృతి వేదం చెప్తూ ఉన్నది. ఏమని చెప్తున్నారు ఇక్కడ? విశ్వస్య బ్రహ్మా అభిన్నత్వే శ్రుతయః అపి చ జాగ్రతి. ఐతత్ ఆత్మ్యమిదం. ఐతత్ ఆత్మ్యం ఇదం సర్వం. స ఇదం సర్వం ఇతి ఉత. అది సర్వమిత్యుత. విడదీస్తే సర్వం ఇతి ఉత. మూడు కలిస్తే సర్వమిత్యుత. అది విశ్వస్య బ్రహ్మ అభిన్నత్వే. కాబట్టి శృతయోపి జాగ్రత్త. మన యుక్తులతో సాధించాం, ఉదాహరణతో సాధించాం. ఉదాహరణతో సాధించాం. ఏమిటంటే రజ్జు సర్పంతో, మృతిక ఎందు కుండలతో, శుద్ధి ఎందు రజతంతో. ఇదే కాదు, శృతులు కూడా ఈ విషయం చెప్తూ ఉన్నాయి. ఏమని? శ్రుతయ అంటే అనేకమైన శృతులు, బహువచనం. శృతి శ్రుతయ.
కాబట్టి అనేక శృతులు వేదం కూడా ఏం చెప్తుంది? విశ్వస్య విశ్వమునకు బ్రహ్మమునకు అభిన్నత్వమే. విశ్వస్య బ్రహ్మణ అభిన్నత్వే. కాబట్టి విశ్వానికి బ్రహ్మానికి అభిన్నమనే జాగ్రత్త తెలియపరుస్తూ ఉన్నది. అది కూడా మనకి జాగ్రత్త ఏంటంటే తెలియపరుస్తూ ఉన్నాయి, జాగ్రత్తని ఇస్తూ ఉన్నాయి. ప్రతిష్ఠిత జాగ్రత్త మేల్కో. అలా జాగ్రత్త ఏంటంటే పడుకోవడం కాదు, తెలివి తీయాలి. అందుకే అవి కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి, తెలివిని తెలియపరుస్తూ ఉన్నాయి. విశ్వస్య బ్రహ్మ అభిన్నత్వే ఇది శృతయ జాగ్రత్త అని చెప్తున్నాయి. ఏమి అంటే ఐతదాత్మ్యమిదం సర్వం. అయ్యమయ్యా శృతివాక్యం అంటే ఏతత్ ఏమి. కాబట్టి ఏతత్ అంటే అది మనకి వ్యాకరణ తీరంగా ఐతత్ అని ఐతత్. ఐతత్ ఆత్మవిధం. ఇదం సర్వం అంటే ఈ జగత్తంతా ఆత్మ అని శృతయ జాగ్రత్త. ఈ సమస్తము ఆత్మయని శృతులన్నీ చెప్తూ ఉన్నాయి. సహా అది ఇదం సర్వం ఇత్యుత. ఇదం ఈ సమస్త జగత్తు కూడా విశ్వము కంటే బ్రహ్మ భిన్నము కాదు అన్నటువంటి విషయం, బ్రహ్మ కంటే విశ్వము భిన్నము కాదన్నటువంటి విషయం ఐతదాత్మ్యం సర్వం అనే మంత్రం ద్వారా ఇదం సర్వం ఏతత్ ఆత్మా. ఆత్మ్యం అంటే ఆత్మకు సంబంధమైనది అని అర్థం అన్నమాట. ఆత్మ్యం అంటే ఆత్మకు సంబంధమైనది, అది ఆత్మ్యం అంటారు. ఏతత్ ఆత్మ్యం ఆత్మతో సంబంధం అయినది. ఏమిటి? ఇదం సర్వం జగత్. ఈ సమస్త జగత్తు కూడా ఆత్మకు సంబంధమే అయినది అన్న విషయాన్ని చెప్పి ఇంకొక ఏమి శృతి చెప్తున్నాడు. విద్ధీదం సర్వమిత్యేవ. సర్వం కల్విదమిత్యసౌ. విద్ధీదం సర్వమిత్యేవ. సర్వం కల్విదమిత్యసౌ. బ్రహ్మైవేదం విశ్వమిదం. బ్రహ్మైవేదం విశ్వమిదం ఇత్యాద్యాస్తత్ప్రయోజనాః. ఇత్యాద్యాస్తత్ప్రయోజనాః. ఇంకొక శృతి కూడా వేదంలో చెప్తున్నది. ఏమి? విద్ధీదం సర్వం బ్రహ్మ. అది అందుకని ఆ శృతి వాక్యాలు కూడా మీకు కిందనే ఇచ్చున్నారు. విద్ధీదం సర్వం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టమని. ఈ ప్రకారముగా విద్ధి. విద్ధి అంటే చక్కగా తెలుసుకును కదా. విద్య అంటే తెలుసుకోవడమని. అది భగవద్గీతలో వస్తాయి కదా, తద్విద్ధి ప్రణిపాతేన తత్విద్ధి. ఆ పరమాత్మను తెలుసుకోవడము, లేకపోతే నీకు ఆ విషయాన్ని తెలుసుకోవడం. ఎలా తెలుస్తుంది నీకు? తద్విద్ధి ప్రణిపాతే పరిప్రశ్నేది సేవ. ఉపదేక్షితే జ్ఞానం. జ్ఞానిన జ్ఞానుల ద్వారా, తత్వదర్శనం ద్వారా తత్వ విషయాన్ని విద్యను తెలుసుకోవాలి అన్నమాట. అలాగని ఇదం సర్వం. ఏమి? ఇదం సర్వం ఈ సమస్తము బ్రహ్మైవ ఇది విద్ధి. సమస్తము బ్రహ్మమే అని విద్ధి.
కాబట్టి ఇదం సర్వం అంటే ఈ సమస్త ప్రపంచము అని. ఇదం విశ్వం ఇదం సర్వం కూడా అంతే. ఇదం సర్వం విశ్వం, ఇదం సర్వం విశ్వం. ఈ సమస్త ప్రపంచమును బ్రహ్మైవ బ్రహ్మమే అని విద్ధి తెలుసుకో అని చెప్తున్నారు. శృతి చెప్తుంది మనకి ఏమి? సర్వం కల్విదం బ్రహ్మ ఏవా ఇది చెప్తున్నారు. ఇది సర్వం కల్విదం బ్రహ్మై వేద ఇది. కాబట్టి ఈ సమస్తము కల్విదం అంటే కడు ఇదం కల్విదం. కడు ఇదం అంటే ఇదం సర్వం బ్రహ్మైవ కడు బ్రహ్మే కదా. అదే అన్నమాట. ఇక్కడ కల్విదం అంటే ఏమిటంటే ప్రతి కడు ప్లస్ ఇదం. ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఈ సమస్త ప్రపంచము బ్రహ్మైవ కడు బ్రహ్మమే కదా. అదే అన్నమాట. బ్రహ్మమే కదా. అదే కదా మనం అంటాం కదా, ఇదే కదా అని. ఆ గదా శబ్దానికి కడు అంటారు. అదే కదా ఏం చెప్పించాలి అన్నాడు. నువ్వు ఆయన చెప్పింది అదే కదా, ఈయన చెప్పింది అదే కదా. కదా అంటే పూత పదం అదే కదా, ఇదే కదా, అదిగా దానికన్నా బ్రహ్మ లేదు. అలాగే బ్రహ్మ కలు. ఇదం సర్వం బ్రహ్మ కలు. ఈ సమస్తం బ్రహ్మమే కదా. అది అన్నమాట. అది అందుచేత విద్ధి ఇదం సర్వం ఇది ఏవ అంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఇదం సర్వం బ్రహ్మ కలు. ఇదం సర్వం ఇదం శబ్దం ఎప్పుడు ఎదురుగా ఉన్న వస్తువునే చెప్తారు. ఇదం విశ్వం బ్రహ్మమే కదా. అది అన్నమాట. అది ఇదం సర్వం విద్ధి తెలుసుకో. ఏమైనా తెలుసుకోవాలి? సర్వం కల్పితం బ్రహ్మ. ఈ సమస్తము బ్రహ్మమే కదా అని తెలుసుకో. ఇది అసౌ అసౌ బ్రహ్మ. ఈ బ్రహ్మం ఒకటి. ఈ బ్రహ్మం ఇదమంటే ఈ జగత్. అసౌ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మమే. కాబట్టి ఆ అసౌ ఇదం అసౌ పురుష. ఈ పురుషుడిని ఈ బ్రహ్మమని లేదా ఆ బ్రహ్మమని మనం అన్వయం చేసుకోవచ్చు. అది కాబట్టి ఈ ప్రకారముగా విద్ధి ఇదం సర్వం సర్వమేవ ఇది. ఈ సమస్తము ఈ విధంగా తెలుసుకో. ఎందుకు? సర్వం బ్రహ్మైవ కడు. ఇత్యసౌ అసౌ బ్రహ్మైవ కడు. ఈ బ్రహ్మే కదా తెలుసుకో. కాబట్టి ఇత్యాది ఇత్యాద్యా ఇటువంటి వాక్యాలన్నీ కూడా తత్ప్రయోజనా. తత్ప్రయోజనా తస్మిన్ విషయే ప్రయోజనా. తత్ప్రయోజనా అంటే తస్మిన్ విషయే ఆ విషయమునందు. ఏ విషయమునందు? బ్రహ్మము జగత్తు కంటే భిన్నము కాదు. ఆ విషయమునందు ఈ వాక్యాలన్నీ ప్రయోజనములు అవుతాయి. అవి యుక్తుల ద్వారా బ్రహ్మము కంటే జగత్తు భిన్నము కాదని తెలిసింది ఇందాక కొన్ని ఉదాహరణ ద్వారా. ఇప్పుడు వాక్యాల ద్వారా బ్రహ్మము కంటే జగత్తు భిన్నము కాదని తెలిసింది. ఇవన్నీ దేనికయ్యా అంటే తత్ప్రయోజనా తస్మిన్ విషయ ప్రయోజనా. ఎందుకంటే ఇక్కడే చాలామంది బ్రహ్మ వేరు జగత్తు వేరు, ఈ రెండు ద్వైతమే కానీ అద్వైతం కాదని కొట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ కొట్లాట లేకుండా ఏకత్వం చేయడానికి ఈ విషయాలన్నీ తత్ప్రయోజన దానికి ప్రయోజనం కొరకే అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏమి శృతివాక్యాల్లో జగత్తుకి బ్రహ్మానికి భేదం లేదని చెప్తూ ఉన్నాయి కదా. అలాగనే ఇక వాసుదేవ సర్వమిదం సర్వం విష్ణుమయం జగత్
సర్వం విష్ణుమయం జగత్తు. ఒకటే సర్వం లేదు, రెండు లేవు అక్కడ. ఉన్నది ఒకటే సర్వం, ఇంకొకటి అటు ఒకటి ఉంది. రెండు సర్వాలు, ఇంకొకటి సర్వం అటు సర్వం. బ్రహ్మమాత్రమిదం సర్వం. బ్రహ్మమాత్రమిదం సర్వం. బ్రహ్మైవ సకలం జగతో. బ్రహ్మైవ సకలం జగతో. భూతాని విష్ణురిత్యాద్యాః. భూతాని విష్ణురిత్యాద్యాః. శతసో అధ సహస్రశః. శతశోధ సహస్రశః. విశ్వస్య బ్రహ్మా భిన్నత్వే. విశ్వస్య బ్రహ్మా భిన్నత్వే. యంతి స్మృతయోపి చ. జయంతి స్మృతయోపి చ. భూతాని విష్ణురిత్యాద్యాః. శతశో అధ సహస్రశః. జగత్ బ్రహ్మైవ ఏమి చెప్తున్నారు ఇక్కడ. జగత్ ఆకృత్యా బ్రహ్మైవ. జగదాకారముగానే బ్రహ్మ కనబడుతుంది, కానీ బ్రహ్మాకారముగా జగత్తు మాత్రం కనబడు. అది ఏమి వాడికి ఏమిటంటే బ్రహ్మ అంటే జగత్తే అనుకుంటాడు, కానీ ఏమి జగత్తు బ్రహ్మరూపం అనుకోడు. బ్రహ్మ అంటే జగత్తే, అందుకని జగత్తుని ఉపాసిస్తారు వాళ్ళందరూ. ఇప్పుడు ఉపాసనలో తేడా లేదు, ఉపాసన. కానీ ఇది బ్రహ్మ మాత్రం ఉపాసన చేస్తాం మనము, వాడు జగత్తుని ఉపాసన చేస్తాడు వాడు. అది అక్కడే జగత్తుని ఉపాసన చేస్తాడు కాబట్టి జగత్తులో పుట్టుతూ సస్తూ ఉంటాడు. బ్రహ్మను ఉపాసన చేసేవాడు బ్రహ్మాత్మ స్వరూపాన్ని పొందిపోతున్నాడు. ఏమి మన ఉపాసనలో అది. మరి ఇప్పుడు అందుకని ఈ అశుద్ధ బుద్ధి కలవాడికి రెండు ఉన్నాయి, బ్రహ్మ వేరు జగత్తు వేరు. కాబట్టి వాడి జగదుపాసనే ముఖ్యము, కనబడినటువంటి జగత్తే వాడికి ఉపాసన. కాబట్టి బ్రహ్మస్వరూపము జగత్తును ఉపాసన చేయడు. బ్రహ్మస్వరూపము జగత్తును ఉపాసన చేయడు. అది అతడు. మరి శుద్ధ బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? బ్రహ్మస్వరూపమే జగత్తు. ఇది తేడా. బ్రహ్మస్వరూపమే జగత్ అని ఇతడు ఉంటాడు. జగత్తును చూసి బ్రహ్మముగా భావిస్తాడు ఇతడు జ్ఞాని. కానీ వాడు జగత్తుగానే భావిస్తాడు, దానిలో బ్రహ్మముగా భావించడు. అది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమిటి మనకు కావలసింది? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్తు బ్రహ్మమయం జగత్ అన్నాడు. మన దృష్టిలోనూ ఉన్నది మనకి దృష్టిలోనే ఉంది భావం. అందుకే యద్భావం తద్భవతి. అందుకే దృష్టి మనకేమిటంటే ఇదంతా బ్రహ్మస్వరూపమే, ఇదంతా వాసుదేవుడి స్వరూపమే, ఇదంతా విష్ణు స్వరూపమే. ఎవరు ఏది ఉపాసన చేస్తే అది పెట్టుకో, తప్పే. ఇదంతా దేవీ స్వరూపమే అనే ఉపాసన చేశాడు ఆయన. ఎవరు? రామకృష్ణ. ఇదంతా ఈశ్వర స్వరూపమైన ఉపాసన చేశాడు రమణ మహర్షి. అర్థమైంది కదా? ఇదంతా ఈశ్వర స్వరూపమైన ఉపాసన చేశాడు కొండ మీద కూర్చొని ఆయన అంతకాలం. ఆయన ఉపాసన చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. ఈయన ఉపాసన చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. రామకృష్ణ పరమహంస కూడా దైవోపాసన చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. రమణ మహర్షి కూడా ఈశ్వరుని ఉపాసన చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. అర్థమైంది కదా? అది
ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెట్టుకున్నారు, ఆ జ్ఞానాన్ని పొందారు. ఆ పొందినటువంటిది అప్పుడు తన ఉపాసనా పురుషుడు వేరు, నేను వేరు, జగత్ వేరన్న భావం వాళ్ళకి పోయింది. తన ఉపాసనా పురుషుడే నేనే ఈ జగత్తు, అదే జగత్తే నేనే ఈ ఉపాసనా పురుషుడు అన్న భావాన్ని వాళ్ళు తీసుకొని లాస్ట్కి ఒక్కొక్కరు వేదాంతాన్ని ముందుకు వెళ్ళారు. అందుచేత ఉపాసన చేయడంలో తప్పలేదు, కానీ ఉపాసన చేస్తూ ఉపాసన దేవతకి నాకున్న సంబంధం ఏంటని విచారణ అంది ఉండాలి. అది విచారణ చేసినప్పుడే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది చెప్పుకొచ్చారు ఇక్కడ. అందుచేత బ్రహ్మైవ ఈ ప్రకారముగా జగత్తు బ్రహ్మంగా కనబడుతుంది ఎవరికి? జగత్తు ఆ యొక్క జగత్తు బ్రహ్మముగా కనబడాలి అంటే జ్ఞానము ఉండాలి. బ్రహ్మమే జగత్ అనుకుంటే అలా జ్ఞానం అది. కాబట్టి ఎందుకంటే జగత్తు సత్యం అనుకుంటాడు ఆయన, ఇంకేమీ లేదు, జగత్తు సత్యం అనిపించుకుంటాడు. జగత్ అనేది అసత్యము, సత్యవద్ భాసతే. బ్రహ్మం అనేది సత్యము, అది జగత్తులో అనుశ్యోతం అనేది భావించుకోవాలి. అది అందుకనే కాబట్టే మీకు అది కూడా ఇచ్చారు కదా అక్కడ తాత్పర్యం. జ్ఞానమైన వాడికి జగత్తు పరబ్రహ్మలాగా కనిపిస్తుంది, అజ్ఞానికి పరబ్రహ్మమే జగత్తుగా కనబడుతుంది. ఇది అన్నమాట. అది ఈ విధంగా చెప్పి 115 అంతర్దృష్టి స్వయం భాతి హేమాకృత్యైవ కుండలం హేమైవ కుండలాకృత్య బహిర్దృష్టి ప్రతీయతే హేమైవ కుండలాకృత్య బహిర్దృష్టి ప్రతీయతే అంతః దృష్టేః స్వయం భాతి హేమ ఆకృతి ఏవ కుండలం. అంతః దృష్టేః స్వయం భాతి హేమ ఆకృతి ఏవ కుండలం. హేమ ఏవ కుండల ఆకృత్యా బహిః దృష్టే ప్రతీయతే. కాబట్టి ఇందాక అది ఎలా చెప్పారో దానికి ఒక కుండల ఉదాహరణ పెట్టి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంతర్దృష్టే స్వయం భాతి హేమ ఆకృత్యైవ కుండలం. ఆకృతి అనేది ఏమిటి? ఆభరణాలు. అది కాబట్టి కుండలాకృతి అనేది ఆభరణాలు. ఒకటి ఏమిటి? హేమం అంటే బంగారం. కుండలాకృతి అంటే ఏమిటి? వస్తువులు. అది అందుచేత వస్తువులలో అంతర్దృష్టి ఉండాలంటారు. వస్తువులో అంతర్దృష్టి ఉండాలి. నెక్లెస్ ఉంటుంది, పొడులు ఉంటాయి, లేదా గొలుసు ఉంటుంది, ఒక రకరకాలైన వస్తువులు అన్నీ ఉంటాయి. అయితే దానిలో అంతర్దృష్టి ఏమిటి చూస్తాడు? ఇప్పుడు ఏమున్నా మనం అది కొనేవాడికి ఏం చూస్తాడు? అంతర్దృష్టి చూస్తాడు. బంగారం కొనేవాడికి బహిర్దృష్టి ఉండదు, వాడికి బహిర్దృష్టి ఉండదు. వాడికి కొనడం దేనికి కొంటాడో? ఈ పొడ్ల కోసం కొంటాడా? మనం పొడ్లు పెట్టి బాగా అమర్చేసినాం, వాడిది కొనడం దేనికి? అది బంగారం. వాడు గీటు పెట్టుకొని బంగారం. వాడికి ఏమిటంటే ఇది ఎంత రామి వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత లెక్క కలిపాడు, ఇవన్నీ కొట్టేసి వాడికి కావాల్సిందే చేస్తాడు. మనం అంటే ఎంత ఎత్తు ఉంది కదంటే నీ ఎత్తు నీకు నా ఎత్తుకు నీ ఎత్తుకు పనికిరాదు. ఇదంతా నువ్వు అందం కోసం బోర్డు పెట్టుకున్నావు, దానికోసం చెత్త మొత్తం రాయిపోతే వంటవు
అవును మరి ఆ చెత్తల్లో నేను ఇస్తానా? నీ చెత్తల్లో నీది బహిర్దృష్టి, నాది లోపట అంతర్దృష్టి. అంతర్దృష్టికే విలువ ఎక్కువ, బహిర్దృష్టికే విలువ తక్కువ. అలాగనే వస్తువులు చూసేవాడు ఒకడు, వస్తువులలో అంతర్దృష్టిని బంగారం చేసేవాడు ఒకడు. అలాగే ఈ జగత్ వస్తువునే ప్రేమించేవాడు ఒకడు, జగత్ వస్తువులో అంతర్దృష్టిగా ఆత్మను ప్రేమించేవాడు వాడు అసలుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా దాని సారం అది. అంతర్దృష్టి స్వయం భాతి హేమకృత్ ఇవ మండలం. హేమ ఆకృతి, బంగారం ఆకృతిగా ఉన్నటువంటి కుండలములో అంతర్దృష్టియే స్వయం భాతి ప్రకాశిస్తున్నది విజ్ఞానికి. శుద్ధ బుద్ధి గల విజ్ఞానికి అంతర్దృష్టే భాషిస్తుంది. పైన ఇచ్చాడు కదా. అలాగని ఇక్కడ హేమకుండల ఆకృత్య హేమైవ కుండల ఆకృత్య బహిర్దృష్టే ప్రతీయతే. బహిర్దృష్టి గల వాడికి ఈ వస్తువులే చూస్తాడు. అంతర్దృష్టి గలవాడు బంగారాన్నే, వస్తువులు ఎందు బంగారాన్ని చూస్తాడు. వీడు కేవలము వస్తు దృష్టి. అందుకే వస్తు దృష్టి చేసి వాంఛ ఏడాడు అన్నారు. ఇక్కడ భాగవతంలో ప్రహ్లాదుడు వస్తు దృష్టి చేసి వాంఛ, అది ఆయనకి విడతాడు. వాంఛ లేకుండా ఉంటాడు. వస్తువు బ్రహ్మ, ఆ వస్తువు జగత్తు. అది అక్కడ ఏమిటి? బ్రహ్మైవ వస్తు తద్భిన్నమఖిలం అవస్తు. వేదానుసారంలో వస్తు శబ్దం వాడతాడు. అది వస్తువు అంటే బ్రహ్మ, అవస్తు అంటే మిథ్య. అందుచేత ఆభరణాలలో అనేక రకాల కుండలాకారాలున్నా లోన ఉన్నది బంగారం అనే దృష్టి ఉండాలి. ఉన్నప్పుడే వాడికి సత్తా ఉన్నట్టు. అలాగే జగత్తులో అనేక ఆకారాలు ఉన్నా ఏముండాలి? జగత్తుకి అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మ అన్నవాడినే చూడాలన్న ఒక ఉదాహరణ ఇచ్చాడు. కొంతమంది ఆ పరమాత్మ చూడక బహిర్దృష్టి చేత ఇదే దైవము, దీనికి ఇంకొకటి లేనే లేదు అంటాడు. అది అన్నమాట. ఇది దైవము కాదు, అందులో ఉన్నట్టు అంతర్వాహిని అది దైవం. అందుకు ఈ విధముగా మనకి ఈ విషయ విచారణ అన్నటువంటిది చక్కగా చెప్తూ ఉన్నారు. అందుచేత సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించననే వాక్యాన్ని సమన్వయంతా చేస్తూ ఉన్నారు. కాబట్టి జగత్తు అన్నటువంటిది మనం చూడాలి, వాడుకోవాలి. ఆ జగత్తుకి ఆధారమైన వస్తువు నా తనలో ఉన్న వస్తువుకి అభేదాన్ని మనం దర్శించాలి. అది అన్నమాట. అటువంటి సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఐరారోగ్యైశ్వర్య అఖండ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి అలాగే ఆచార్యుల వారు అమ్మవారు అనుగ్రహింతురుగాక.